సంజు మెడలో ఆది అప్పుడే తాళి కట్టాల్సింది. ఎప్పుడు కడతాడు? అంతే కదా? అంతేనా? ఇంకేం లేదా? ఇంకేముంటుంది? అదంతా కాదు పవి. నీ మనసులో ఆది ఉన్నాడా లేడా అది చెప్పు. ఉన్నాడు. మరెందుకు పవి విడాకులు ఇవ్వాలనుకుంటున్నావు? నా మనసులో ఆది ఉన్నది నిజం, కానీ అది కేవలం ఒక మంచి ఫ్రెండ్ గా మాత్రమే. నీ మనసు చంపుకొని అబద్ధం చెప్పకు పవి. సీతమ్మా, నేను నిజమే చెప్తున్నాను. నిజమనేది పెదవుల మీద నుంచి రాకూడదు, మనసు లోతుల్లోంచి రావాలి. మనస్ఫూర్తిగానే చెప్తున్నాను. చూడు పవి, నిన్ను నువ్వు మోసం చేసుకోవడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు పవి? నువ్వు ఆది ముందు చూపు లేకుండా ఎందుకు ఇలా తొందరపాటు నిర్ణయాలు తీసుకొని మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటున్నారు? ఎందుకు పెద్దవాళ్ళని మమ్మల్ని ఇంత బాధ పెడుతున్నారు? జీవితం అంటే మీ ఇద్దరికి ఆటలుగా ఉందా? అసలు మీరిద్దరు ఒకరికొకరు దూరంగా ఉండి జీవితాంతా సంతోషంగా ఉండగలరా? ఇప్పటికైనా మించిపోయింది లేదు పవి. విడాకులు ఇవ్వాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకో. సారీ సీతమ్మ, దీంట్లో ఏ మార్పు లేదు. మేమిద్దరం డివోర్స్ తీసుకోక తప్పదు. అప్పుడు సంజు ఆదిలు పెళ్లి చేసుకుంటే తప్పేముంది? వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారు సీతమ్మ. మీరు టెన్షన్ పడకండి. నువ్వు సంజు ఒకటవ్వడానికి నువ్వు కట్టిన ఈ తాళి అడ్డమైతే డివోర్స్ తీసుకుందాం. బాగా ఆలోచించి అన్ని డిస్కస్ చేసుకున్నాకే మేమిద్దరం కలిసి పెళ్లి చేసుకోవాలని డెసిషన్ తీసుకున్నాము.